కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నుండి కూడా స్వామివారికి पावन पुनीत तीर्थ नैमिषारण्य वाराणसी काशी हरि ओम శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి వారి పంచాయత క్షేత్రంలో శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి అందరికీ చాలా నమ్మకం అండి. అనుకున్నట్టు జరుగుతుంది. అందువల్ల అనేక గ్రామాల నుంచి భక్తులందరూ రావడం జరుగుతుంది. అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్టీ బ్లాగ్స్. ఈ వీడియో చాలా కష్టపడి చేసామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్టీ బ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో నిడమరు మండలంలో ఉన్న మందలపూర్ విలేజ్లో శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి వారి పంచాయతీ క్షేత్రం విజిట్ చేయడానికి వచ్చామండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు ఉంటాయని చెప్తారు. ఇవన్నీ కూడా ఆలయ ధర్మకర్త సరిపల్లి శివరామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, నమస్తే రాజు గారు. రమేష్ మల్టీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ మన గుడి ఫేమస్ అని చెప్పి ఇక్కడ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయని చెప్పేసి ఉన్నామండి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అనేది ఇవన్నీ కూడా ఆలయ ధర్మకర్త అని తెలిసింది. మీరు ఆలయ ధర్మకర్త ఆలయం నిర్మాణం దగ్గర నుంచి కూడా మొత్తం అన్నీ కూడా మీరు ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ సేవ చేస్తున్నారని తెలిసిందండి. ఇవన్నీ కూడా ఒకసారి మీ మాటల్లో మీరు చెప్తే. అది 2015లో ప్రారంభించాం ఈ ఆలయం. 2015 మార్చి 31 భూమి పూజ చేసాం. 2016 మరి మార్చి 31 ప్రతిష్ట. ఇది అద్భుతం ఏంటంటే ఇంత భారీ ఆలయం 365 రోజుల్లో నిర్మించడం అది ఒక అద్భుతం జరిగిందనే చెప్పుకోవాలి. 365 రోజుల్లో ఒక చిన్న బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరం పడుతుంది. అటువంటిది ఇది శివ పంచాయతన క్షేత్రం. శివ పంచాయతన క్షేత్రంలో
ఈశాన్యంలో లక్ష్మీనారాయణ ఉంటాడు, ఆగ్నేయంలో సూర్యభగవానుడు, నైరుతిలో గణపతి, వాయువులో అమ్మవారు, మధ్యలో పరమేశ్వరుడు. పంచాయతన దేవతలు 5 అన్నమాట. పంచాయతన శివ పంచాయతన క్షేత్రం అంటారు దీన్ని. 5 గుళ్ళు నిర్మించి మొత్తం పెయింట్లతో సహా 29 విగ్రహాలు ప్రతిష్ఠ చేశాం. ఒకే రోజు ఒకే నిమిషంలో 29 విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఇంత అద్భుతమైన ఆలయం నిర్మించాం కాబట్టి ఆ రోజు నుంచి కూడా మరి కార్యక్రమాలు కూడా ఎంతో భారీ ఎత్తున ప్రతి కార్యక్రమం కూడా ముందుగా మనకు వచ్చేది గణపతి నవరాత్రులు, తర్వాత దేవి నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం, తర్వాత మళ్ళీ శివరాత్రి, అలాగే మరి కోనేరు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేసాం, భారీ ఎత్తున విగ్రహం పెట్టి. హనుమ జయంతి, అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం మనం గుడి కట్టినప్పటి నుంచి కూడా భారీ ఎత్తున అన్ని కళ్యాణాలు చేసి సంవత్సరానికి సుమారుగా ఒక 20 సార్లు భారీ ఎత్తున అన్న సమారాధన చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుంచి కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇంత అందమైన ఆలయం ఎక్కడ మేము చూడలేదని చెప్పి విపరీతంగా జనం రావడం జరిగింది. ఆ వచ్చిన జనం అందరికి కూడా మేము ఎక్కడా లేని విధంగా ఇక్కడ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఎక్కడ మీకు చుట్టుపక్కల ఎక్కడైనా మీరు కనపడదు. మరి మా కోనేరు దగ్గర ఈ కార్తీక మాసంలో 30 రోజులు కూడా మరి ప్రతిరోజు 10,000 పందులు వెలిగిస్తూ ఉంటాం. ప్రతిరోజు మరి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం అంటారు. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంటే అది మామూలుగా అక్కడక్కడ చేస్తారు, కానీ చాలా చోట్ల ఎక్కడ కూడా ఆ కార్యక్రమం చేయరు. మేము 30 రోజులు కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాం. చేస్తూ మరి సాయంత్రం వేళల్లో మరి భక్తులందరూ వచ్చి మరి ఆ దీపాలు వెలిగించే కార్యక్రమం. అలాగే ప్రతి శుక్రవారం సోమవారం కూడా మరి అభిషేకంతో పాటు హోమాలు కూడా చేస్తాం. పక్కనే యాగశాల నిర్మించాం. ఆ యాగశాలలో లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, చండీ హోమం కూడా చేసి పూర్ణాహుతి చేసి కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటాం. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం శుక్రవారాల్లో కాశీ నుంచి మహంతులు తీసుకొచ్చాం. కాశీలోని ఋషికేశ్, హరిద్వార్, ఈ అన్ని చోట్ల కూడా హారతలు ఇస్తూ ఉంటారు. అక్కడ హారతలు ఇచ్చేవారిని మరి ఆ మహంతుల్ని ఇక్కడ తీసుకొచ్చి మరి మేము ఇక్కడ కోనేరు దగ్గర గోదావరి మాతకి హారతి ఇస్తున్నాం. కారణం ఏంటంటే మాకు నది, మనకి గంగా నది లేకపోవచ్చు, మన గోదావరి నది పుణ్యం వల్లే మన 2 జిల్లాలు సుభిక్షంగా ఉన్నాయి. అంచేత మేము ఆ ఎదురుకుండా కోనేరు ఎదురుకుండా గోదావరి మాత విగ్రహాన్ని ఒకటి పెట్టి గోదావరి మాతకి ప్రత్యేకంగా హారతలు ఇస్తున్నాం. ఆ హారతులు ఎంతో అద్భుతంగా మరి ఆ కాశీలో గంగా హారతి ఎలా ఉంటుందో అలా ఇస్తారు ఇక్కడ. అది చూడటానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి, ఇటు కృష్ణా జిల్లా నుంచి, ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి, మన జిల్లా నుంచి ఎంతోమంది మరి ప్రతి సోమవారం శుక్రవారాలు ఇక్కడికి వస్తారు. వచ్చిన వారందరికీ కూడా భారీ ఎత్తున మరి ఏర్పాట్లు మేము 24 గంటలు ఏర్పాట్లు చేస్తాం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి, ఈరోజు చేసే ఏర్పాట్లు ఈరోజు ఎప్పటిలాగే సోమవారం శుక్రవారం ఎలా అయితే ఏర్పాట్లు చేస్తామో అంతకంటే మించి చేస్తాం ఈరోజు. అంటే కారణం ఏంటంటే భక్తులందరూ ఉపవాసాలు ఉండి నోములు అన్నీ చేసుకుని సాయంత్రం వేళలో విపరీతంగా జనం వస్తారని చెప్పి వచ్చిన వారందరికీ కూడా ఆహార పదార్థాలు కూడా ప్రత్యేకంగా తయారు చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ప్రతి చోట సంతర్పణ పెడతారు. ఈవేళ అన్ని చోట్ల అన్ని గుళ్ళని చూస్తున్నాం, అన్ని చోట్ల భోజనాలు పెడుతున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి పొద్దున్నుంచి ఉపవాసం ఉండి ఇక్కడ ఒక దీపం వెలిగించాలనే కోరిక. కారణం ఏంటంటే ఇక్కడ ఒక దీపం వెలిగితే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి ఎంతోమంది మనకి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటారు. అంచేత అంత జనం ఇక్కడ వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ దీపం వెలిగించుకుంటారో మేము కూడా అంత భక్తి శ్రద్ధలతోటి మా గ్రామస్తులు అందరూ మరి మగవాళ్ళు ఆడవాళ్ళు మరి సుమారుగా 100-150 మంది రాత్రింబాగుల్లో కష్టపడి మరి భోజన పదార్థాలు తయారు చేస్తాం. మరి సాయంత్రం ఉపవాసం ఉన్న వాళ్ళకి హవిస్ అంటారు. హవిస్ అంటే అత్యవసర అన్నం, పెసరపప్పు వేసి వండుతారు అనమాట హవిస్సు. అందులోకి బెల్లం నెయ్యి శాస్త్రీయంగా ఆ అన్నంలో బెల్లం నెయ్యి వేసి కలుపు తింటారనమాట. పచ్చిపులుసు, ఉల్లిపాయ వేయకోకుండా వంకాయ కాల్చి పచ్చిపులుసు చేస్తాం. అలాగే కందా పచ్చడి, అలాగే ఉసిరి పచ్చడి,
ఇటువంటి పదార్థాలన్నీ కూడా ఆ వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకోకుండా మేము ఆహార పదార్థాలన్నీ తయారు చేసి ప్రసాదంగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాం. అలాగే మరి ఈరోజు ఈ పౌర్ణమి రోజున మరి భారీ ఎత్తున స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. 151 లీటర్ల ఆవు పాలతో అభిషేకం చేయడం జరిగింది. మరి ఎక్కడైనా సరే అభిషేకం చేసిన పాలు అలా కిందకి డ్రైన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే. కానీ ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఆ అభిషేకం చేసిన శివలింగం పక్కనే పానుమట్టం దగ్గర మేము శుభ్రంగా నీట్గా తయారు చేసి ఆ పాలన్నీ మేము పట్టి ఆ పాలన్నీ పట్టుకొచ్చి పరమాన్నం వండి అది భక్తులందరికీ ప్రసాదంగా పెడతాం మేము. ఇటువంటి కార్యక్రమం ఎక్కడ మీరు చూసి ఉండకపోవచ్చు. అటువంటి కార్యక్రమం మేము ఇక్కడ ప్రత్యేకతలన్నీ కూడా ఈ గ్రామానికి చెందినవి. కారణం ఏంటంటే ఈ గ్రామస్తుల గొప్పదనం ఇది ఏదో నేను ఇక్కడ నుండి చేసేస్తున్నాను నా గొప్పదనం ఏం కాదు. ఇదంతా గ్రామస్తుల గొప్పదనం. ఆడవారు మగవారు వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అంత అందంగా చేయగలుగుతున్నాం. దిగ్విజయంగా పూర్తవుతున్నది. మీకు ఇది 9వ సంవత్సరం ఆలయం నిర్మించి ఈ 9 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతూ ఎంతో ఆలయం నిర్మించి 10 సంవత్సరాలు కూడా పూర్తవలేదండి. లేదు. ఇంత వైభోగం ఇదంతా కూడా ఎలా వచ్చింది? గతంలో ఇక్కడ ఏమన్నా ఉందంటారా చిన్న ఆలయం? కానీ ఇక్కడ ఎప్పుడు కూడా మా పూర్వీకులు ఎవరిలో కూడా ఇక్కడ ఆలయం ఉందని చెప్పి మా ఈ గ్రామం పుట్టినప్పటి నుంచి కూడా ఆలయం ఉందని ఎవరో చెప్పలేదు మాకు. అయితే ఈ ఆలయం కడతానికి ఈ గ్రామం పుట్టినప్పటి నుంచి కూడా ఈ భూమిని, ఈ పంచాయతీ భూమిని గ్రామ పెద్దలందరూ కూడా పూర్వీకులు పెద్దలందరూ కూడా ఇక్కడ ఆలయం కట్టాలి, శివాలయం కట్టాలని చెప్పి సంకల్పం వాళ్ళే చేశారు. ఇది మా గొప్పదనం కాదు, మా పూర్వీకుల సంకల్పం. అది వాళ్ళ సంకల్ప ఫలం ఇప్పుడు ఫలించిందనమాట. ఇప్పుడు మనం ఒక పూజ చేస్తాం, లేకపోతే ఒక వ్యాపారం చేస్తాం, లేకపోతే వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేసినప్పుడు ఒక నాటు వేస్తాం. నాటు వేసిన తర్వాత అది ఫలానికి రావాలంటే కనీసం ఒక 6 నెలలు పడుతుంది. ఒక వృక్షం ఎత్తే సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఫలితం రావడానికి అంత టైం పడుతుంది. కానీ వాళ్ళు చేసిన సంకల్పానికి కనీసం ఒక 100 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి ఆలయం నిర్మించి 9 సంవత్సరాలు అయినప్పటికీ పెద్ద తిరుపతి వెళ్ళాలని మొక్కున్నవారు చిన్న తిరుపతి వెళ్తే మొక్కు తీరుతుంది అనుకునే విధంగా శ్రీశైలం వెళ్ళాలని మొక్కున్న భక్తులు సైతం మండలపూర్ శివాలయానికి వస్తే అంతే పుణ్యం కలుగుతుందని అంత ప్రజల్లో అనుభూతి అయితే కనిపిస్తుందండి. అది మాకు మీ బయట నుంచి ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పడం, లేకపోతే భక్తులు వచ్చి ఏమండి మాకు వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుందండి, ఇక్కడికి వచ్చి దీపం వెలిగించామండి, మా అమ్మాయికి పెళ్ళి అయిందండి, లేకపోతే పిల్లలు పుట్టారండి, లేకపోతే ఏదో ఉద్యోగం వస్తుందండి, ఇలాగా రకరకాలుగా చెబుతున్నారు. మొన్ననే ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. ఏమండి ఇదిగో మాకు ఆ పరమేశ్వరుడు ఇచ్చినందువల్ల మాకు ఈ అబ్బాయి పుట్టాడండి, ఈ అబ్బాయికి ఉమానీలకంఠేశ్వరుడు అని పేరు పెట్టుకున్నామండి స్వామి పేరు అని చెప్పి వాళ్ళు చేస్తే మాకు ఎంతో ఆశ్చర్యం వేస్తున్నది. ఇదంతా కూడా మా గ్రామస్తులు ఎవరో చెప్పింది ఏం కాదు. ఇదంతా బయట దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ మేము పుట్టెంటుకలు తీయించుకుంటామండి ఆ స్వామివారి దగ్గర అని చెప్పి వాళ్ళు అడిగితే అన్ని ఏర్పాట్లు మేము చేయటం. అలాగా రోజుకు మొక్కుబళ్ళు చెల్లించడానికి కూడా ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా వచ్చిన భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తాం ఇక్కడ. అలాగే కార్యక్రమాలు కూడా చాలా భారీ ఎత్తున ఇంకా ముందుకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేయాలన్నా అలా సంకల్పం చేసిన మర్నాడే మా పని అయిపోతున్నది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూపిద్దాం అనుకుంటున్నామండి. అవన్నీ కూడా మీరు మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే తప్పకుండా మీరు మా ఆలయం గురించి మరి 10 మందికి చెప్తే అది ఇంకా సంతోషం కదా. ఇంకా 10 మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ స్వామివారిని దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. థ్యాంక్ యూ. స్వామివారి పంచాయతీ క్షేత్రంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శ్రీ రవికుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఈరోజు జరిగే కార్యక్రమాలు వారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ మల్టీప్లెక్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చామండి. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు గుడిలో జరిగే విశిష్ట కార్యక్రమాల గురించి ఒకసారి శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామివారి పంచాయతీ క్షేత్రంలో కార్తీక మాసం మహాసంగా ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున ఉదయం 3 గంటలకు ప్రాతకాల అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకుని ఉదయం 8 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారికి లక్ష్మీ గణపతి
రుద్ర చండీ హవనం, అలాగే సాయంత్రం అమ్మవారికి శుక్రవారం కాబట్టి అమ్మవారి పంచహారతులు, అనంతరం జ్వాలాతోరణం అయిన అనంతరం ఆకాశ దీపార్చన అయిన అనంతరం గోదావరి మాతకు గంగాహారతి, అనంతరం స్వామివారి యొక్క క్షేత్రంలో సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా ప్రతిరోజు కూడా 10,000 దీపాలతో దీపాలంకరణ సేవ సాయంత్రం, అలాగే స్వామివారి సన్నిధిలో వచ్చేవారి అందరూ కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారము, శుక్రవారము, పౌర్ణమి, ఆర్ద్ర నక్షత్రం, అమావాస్య ఇటువంటి ముఖ్య తిరణాల్లో కాశీ మహంతులతోటి గోదావరి మాతకు మన జిల్లా గోదావరి జిల్లాకు కృతజ్ఞతగా గోదావరి మాతకి కృతజ్ఞతగా నమస్కారం చేసుకుంటూ గోదావరి మాతకి హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కమిటీ వారు. ओम नमः शिवाय, जय सियाराम। पावन पुनीत और तीर्थ नैमिषारण्य वाराणसी काशी में जो आरती होती है, जिसमें लाखों श्रद्धालु उस आरती देखने के लिए वहाँ देखने जाते हैं। जो बनारस की सबसे भव्य आरती होती, उसी तरह की आरती इस मंडलपुरम गांव में भगवान उमापति नीलकंठेश्वर भगवान के चरणों में हम सभी को आरती करने का सौभाग्य प्राप्त हो रहा है। प्रतिवर्ष की तरह पिछले वर्ष भी हम लोग शंकर राजू के निमंत्रण पर हम लोग नैमिषारण्य से यहाँ पर आए थे और एक मास कार्तिक मास में रुककर यहाँ पर भगवान श्री कृष्ण सरोवर भगवान की आरती उतारी, उमा पार्वती नीलकंठेश्वर की आरती उतारी। सौभाग्य ये आरती 4 लोगों की टीम हमारी रहती है, जिसका मैं प्रमुख सुनील पांडे नैमिषारण्य से, भगवान शंकर स्वामी जिनकी आरती ये नित्य प्रतिदिन फ्राइडे, सोमवार को और शुक्रवार को की जाती है। यहाँ के लोग काफ़ी बहुत ही अच्छे हैं। यहाँ के जो मंदिर का जो ट्रस्ट है, काफ़ी लोग उसकी काफ़ी अच्छा यहाँ पर लग रहा है, हम लोगों को काफ़ी अच्छा लगता है। बहुत ही भव्य तरीके से फूलों से श्रृंगार बाबा का रोज नृत्य किया जाता है बहुत ही। और यहाँ की मंडलपुरम गांव के जो लोग हैं बहुत ही अच्छे लोग हैं, धार्मिक हैं, उनको धर्म इसलिए हम लोग को तरह जैसे पहली बार हम लोग आए थे, उसके बाद हम लोग दूसरी बार शंकर राजू जी के निमंत्रण पर हम लोग आए हैं। इस बार भी हम लोग नैमिषारण्य की जो जैसी बनारस की तर्ज पर आरती होती, उसी की तरह नैमिषारण्य से यहाँ पर आरती फिर कार्तिक मास में सोमवार और शुक्रवार को आरती होती है, जिसमें बड़ी संख्या में श्रद्धालु सम्मिलित होते हैं। और यहाँ पर दक्षिण भारत जो भूमि है, ये सनातन धर्म की नींव है, क्योंकि इसी भूमि से धर्म को मजबूती मिलती है। सनातन धर्म जो आज हमारा है, इस दक्षिण भारत में ही सनातन धर्म को सबसे मजबूती मिलती है। यहाँ पर लोगों को आस्था है, इसलिए यहाँ पर मंडल पाँव के जितने भी लोग हैं काफ़ी उनका स्नेह प्यार मिलते हैं। भगवान श्री नारायण से प्रार्थना करते हैं कि सभी का कल्याण हो। हर हर महादेव। ఓం నమ శివాయ. శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పొద్దునుంచి ఉదయం 10 గంటల నుంచి ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే పొద్దునుంచి 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు అన్న సమారాధన జరుగుతుంది. అలాగే పొద్దుట కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 7 గంటలకు జలాతోరణం, అలాగే గంగాహారతులు, ఆకాశదీపం, జలాతోరణం, ఆకాశదీపం ఇవన్నీ బాగా ప్రత్యేకంగా జరుగుతాయండి కార్తీక పౌర్ణానికి. దానివల్ల ఇక్కడ విశేషంగా అందరికీ భక్తులు బాగా రద్దీగా ఉంటారండి. ఎప్పుడు కూడా ఇలా శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి అందరికీ చాలా నమ్మకం అండి. అనుకున్నట్టు జరుగుతుంది. అందువల్ల అనేక గ్రామాల నుంచి భక్తులందరూ రావడం జరుగుతుంది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు ఎవరిని ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని వచ్చిన కమిటీ వాళ్ళు, ఇక్కడ సేవా సమితి అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. వచ్చిన వాళ్ళని ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుని వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా పంపుతామండి.
ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష दर्शनम प्रयागे
ఈ గోత్రం మీద నమస్కారం చేయాలి. సర్వేషాం గోత్రాణాం భక్తానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం శివమాన్యకంఠేశ్వరవృద్ధ్యర్థం చతుర్థమానాం క్షేమార్థం పంచమమానాభిషేకం కరిష్యామహే. ఓం భూర్భువః స్వః భూర్భువః స్వః స్వతః చండీశ్వరాయ నమః. నిర్మాల్యం విశుద్ధ్యా. స్వామివారికి 5వ అభిషేకం పంచదార పొడితోటి జరుగుతోంది. అభిషేకాన్ని చూస్తూ ఉండాలి.
Yeah.
అదిగో స్వామివారికి అర్చన చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం.
అలాగే ద్రాక్ష పండ్లు యాకులు సైనాకులు బత్తాయి ద్రాక్ష అలాగే కర్బూజా విశేషమైన సపోటా ఇలాగా విశేషమైనటువంటి 11 రకాల పండ్ల రకాలతోటి స్వామివారికి
నమస్కారం చేసుకోండి. గోత్రం పేరు చెప్తున్నాం. దశమానాభిషేకం కరిష్యామహే. స్వామివారికి 9 అభిషేకాలు పూర్తి. 10వ అభిషేకంలో అడుగుపెట్టే చక్కగా 10వ అభిషేకంలో స్వామివారికి పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరాయ నమః. 9వ అభిషేకంలో శివకేశుడు అయితే 10వ అభిషేకంలో పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు. అదిగో పసుపు కుంకుమతోటి పార్వతీ అమ్మవారు అంటే శివుడు సర్వాగం పార్వతీ అమ్మవారు. ఆ పార్వతీ అమ్మవారి ప్రీతికరంగా అదిగో పసుపు కుంకుమతోటి అభిషేకం చేస్తారు. ఈ పసుపు కుంకుమతోటి అభిషేకం చేస్తే అమ్మవారి అనుగ్రహంతో
అభిషేకాలు అయ్యాక ఇప్పుడు హోమం ఉంది అంటున్నారు. హోమం ఉందండి. ఎన్ని గంటలకండి? 4 గంటలు. 4 గంటలు. 4 గంటల నుంచి 6 వరకు హోమాలు జరుగుతాయండి. హారతి అండి 7 గంటల నుంచి హారతి. 8:30 వరకు. ఓకే. తీసుకుంటున్నారా అమ్మవారి శారీలండి? అండి తీసుకున్నారు 3 చీరలు తీసుకున్నారండి. स्वाहा आंजनेयाय नमः संस्कृति स्वाहा आंजनेयाय नमः समस्पभ्यं दत्तां वरुणश्च मन्योः धियं ददाना हृदयेषु चक्रवत्पराजितासो अपनिरयन्तां स्वाहा आञ्जनेयाय नमः धन्वनाजिञ्जदेव धन्वना तीव्रा सपदो जदेव धनुष्यत्रो नवकामं कृणोति धन्वना सर्वा प्रतिशो जदेव स्वाहा आञ्जनेयाय नमः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयात् स्वाहा आञ्जनेयाय नमः ప్రతి ఒక్కరూ కూడా మరి స్వామివారికి 150 లీటర్ల ఆవుపాలు 900 అభిషేకం చేశామండి. ఆ ఆవుపాలన్నీ కూడా మరి ఆ వారి కుటుంబం అంతా కూడా అమ్మవారి ఆలయంలో
అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి జగదంబే ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమానీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈ కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నుండి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అలాగే మరి ఏకాదశి రుద్రాభిషేకం అంటే నమ్మకం చమకంతో 11 రకాల ద్రవ్యాలతోటి 151 లీటర్ల ఆవు పాలతోటి స్వామివారికి అభిషేకం జరిగింది. అలాగే అభిషేకం పూర్తయిన తర్వాత 3 గంటల నుండి కూడా మరి యాగశాలలో లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, లక్ష్మీనారాయణ హోమం, ఆంజనేయ హోమం కూడా జరిగింది. ఇక్కడ ఆంజనేయ జరిగి ఇప్పుడే పూర్ణాహుతి అయింది. మరి అమ్మవారికి శుక్రవారం కాబట్టి ఈరోజు పంచహారతులు కూడా జరిగినాయి. ఇంకా కొద్ది క్షణాల్లోనే మరి ఆకాశదీపం అలాగే జ్వాలాతోరణం కూడా ఉంటుంది. అది అయిన వెంటనే మరి అశేషంగా వచ్చిన ఈ భక్తులందరికీ ఒక దీపం వెలిగించడానికి ఇక్కడ 10,000 పందులు ఏర్పాటు చేశాం. మరి భక్తులందరూ కూడా ఒక దీపం వెలిగించుకుని మరి కాశీ నుంచి మహంతులు కాశీలో కానీ హరిద్వార్లో కానీ ఋషికేశ్లో కానీ మరి అక్కడ హారతులు ఇవ్వటం మనం యాత్రలు వెళ్ళినప్పుడు చూసాం. మరి వారిని ఇక్కడ తీసుకొచ్చి మన కోనేరు దగ్గర అక్కడ హారతులు ఇస్తారు కొద్ది క్షణాల్లో. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి అలాగే భోజన ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళాలి. మరి ఉపవాసాలు ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన పదార్థాలు తయారు చేయించాం ఇక్కడ. మరి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉంటారు. మరి ఉల్లిపాయ వేయకోకుండా అత్యసరన్నం, పచ్చి పులుసు, బెల్లం, నెయ్యి, కంద, పచ్చలి అన్ని పదార్థాలు తయారు చేసాం. అలాగే ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈరోజు స్వామివారికి చేసిన 151 లీటర్ల ఒంగోలు ఆవు పాలతోటి మరి అభిషేకం అయిన వెంటనే ఆ పానమట్టం దగ్గర ఆ పాలన్నీ పట్టి అవి పాడవకోకుండా ఆ ఆవు పాలతోటి పరవాన్నం వండించాం. ఆ పరవాన్నం భక్తులందరికీ కూడా ప్రసాదంగా పెడతానికి ఏర్పాట్లు చేసాం. ఇవన్నీ కూడా మీరు మరి విశేషంగా వేలాదిగా వచ్చిన జనం అందరూ కూడా మరి సద్వినియోగం చేసుకుని ఆ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా ఒక దీపం వెలిగించి హారతులు చూసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. అలాగే ఇంకా 2 సోమవారాలు ఉన్నాయి. ప్రతి సోమవారం కూడా ఇదే రీతిలో జరుగుతాయి కార్యక్రమాలు. ఈ నెలంతా కూడా ప్రతిరోజు 10,000 పందులు వెలిగిస్తాం. ఇక్కడ అవకాశం ఉన్నవారు ఏ రోజైనా వచ్చి ఇక్కడ ఒక దీపం వెలిగించుకోవచ్చు. మరి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇటు కృష్ణా జిల్లా నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఒక దీపం వెలిగితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ కోరికలతో ఇక్కడికి వచ్చి ఒక దీపం వెలిగిస్తున్నారు. అలాగే అదే కాకుండా మరి ఆలయానికి వచ్చి 11 సోమవారాలు ప్రతి సోమవారం వచ్చి 11 సార్లు ప్రదర్శన చేసి స్వామివారిని దర్శనం చేసి వెళ్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి బాగా ప్రాచుర్యం చెందింది. మరి వీలున్నవారు ఒక 11 సోమవారాలు ఒక్కొక్క సోమవారం వచ్చి మీకు వీలున్నప్పుడు ప్రతిష్ట చుట్టూ ప్రదర్శన చేయాలంటే మీరు ఇక్కడ ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు. స్వామివారికి మీరు ఏం చేయమని అడగట్లేదు. మేము మీ కోరికలు చెప్పుకోండి. స్వామివారికి మీరు వచ్చే ప్రదర్శన చేసి మీ కోరికలు నెరవేర్చుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. మరి మీరందరూ కూడా లేట్ అవుతుందని ఎవరు కూడా భోజనం మానేసి వెళ్ళకూడదు. ప్రసాదంగా తీసుకోవాలి. ఆ ప్రసాదం తీసుకుంటేనే మనం ఎంత కార్యక్రమం చేసినా మీకు ఆ పుణ్యం దక్కేది. ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. సరిపెట్టి అంతకంటే ఎంతో మంచిగా చేస్తున్నారు. రామని చెప్పి వారు ఆర్థం ఇచ్చిన తర్వాత మీ అందరికీ కూడా మరి కాశీ నుంచి గంగ తీసుకొచ్చారు. ఆ గంగ మీకు చల్లి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. మీరు కంగారు పడిపోయి దీపం వెలిగి చేశాం వెళ్ళిపోవాలి అనేది పెట్టుకోకుండా ఇంట్లో కొంచెం గుర్తించి మీరు ఉన్నారు కదా. ఉమాసుతం శోకవినాశనం
कारकं नमामि विगणे सर्पादपङ्कजं नमामि विगणे सर्पादपङ्कजम् ॐ नमः शिवाय ॐ हर हर बोले नमः शिवाय शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय गो नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः
సతీష్ గారు తదుపరి కార్యక్రమం చెప్పండి వెంటనే. సతీష్ గారు జ్వాల गला खींच लो। त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव లైట్ కొట్టండి
మొత్తం అందరూ కూడా వర్ష క్రమంలో వస్తే కాశీగారికి మీకు చల్లి వారందరూ కూడా మీకు ఆశీర్వాదం ఇస్తారు. మీరందరూ కూడా అటే రావాలి, ఇటు ఎదురు వెళ్ళకూడదు, అలా తిరిగి రావాలి. మొత్తం అందరూ వర్ష క్రమంలో అందరూ రావాలంటే టైం పడుతుంది సార్, మీ తొందరగా వెళ్ళాలి. రండి. ఈ వీడియో చాలా కష్టపడి చేసామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.